వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఊరి పొలిమేర చెట్టు. నల్లగొండ జిల్లాలోని ఒక చిన్న గ్రామం పెద్దతండా. పొలాల మధ్యలో ఉండే ఈ ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ఎంతో సజీవంగా, కానీ కొన్ని అపార్థాల, మూఢనమ్మకాల మధ్య జీవిస్తారు. ఈ ఊరిలోనే ఉంది ఒక పాత వంతెన, దాని పక్కనే ఉంది ఓ తిమ్మ చెట్టు, వయసు 100 ఏళ్లకి పైగా. చెట్టు చాలా పెద్దది, దాని మూలాలు వంతెన కింద వరకు విస్తరించి ఉన్నాయి. ఊరివాళ్లందరికీ తెలిసిన విషయానికి ఏంటంటే, రాత్రి 12 తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్లరు. ఎప్పుడో, దాదాపు 30 ఏళ్ల క్రితం, అదే చెట్టు కింద ఓ యువతి, లక్ష్మి, అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చనిపోయిన రోజు రాత్రి వర్షం, మెరుపులు అన్నీ కలగలిసి ఒక నరక దృశ్యాన్ని తలపించాయి. ఆమె మెడ చుట్టూ గాయాలున్నాయి. కాని ఎవరు చంపారో మాత్రం ఎప్పటికీ తేలలేదు. ఆ రోజు నుంచి చెట్టు దగ్గర అనేక వింతలు జరిగాయి. చెట్టు పైన ఎర్ర చీర తాలూకు శరీరం ఎగిరేలా కనిపించటం, రాత్రివేళ అమ్మాయి ఏడుపులు వినిపించటం, అప్పుడప్పుడు చెట్టు మూలల్లో నీలి కళ్లతో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించటం. ఈ కారణంగా గ్రామస్థులు ఆ చెట్టు దగ్గర రాత్రిపూట అడుగుపెట్టేవారు కాదు. వర్ష అనే యువతి, నగరంలో చదువుతున్న విద్యార్థిని. వేసవి సెలవుల కోసం తల్లి పుట్టింటికి, అదే పెద్దతండాకి వచ్చింది. ఆమెకు హారర్ కథలు, ఆత్మల పట్ల కుతూహలం చాలా ఎక్కువ. ఆమె ఒక నలుగురు స్నేహితులతో కలసి ఊరిలోని పాత కథలపై ఓ డాక్యుమెంటరీ తీయాలనే ఆలోచన చేస్తుంది. వర్షాకు చెట్టు గురించిన కథ విని ఆశ్చర్యం వేసింది. ఓ చెట్టు వల్ల భయపడే రోజులు ఎప్పుడు ముగుస్తాయో అని చెప్పి, అది సింపుల్ భ్రమేనని నిరూపించాలనుకుంటుంది. ఒక రాత్రి, ఉదయం 12:10 ఆమె ఫోన్, ఫ్లాష్లైట్ తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చుట్టూ చీకటి, నిశ్శబ్దంగా ఉంది. చలి గాలి వేస్తోంది. చెట్టు మెల్లగా కదులుతుంది. ఆమె వీడియో తీస్తూ చెట్టు చుట్టూ నడుస్తూ ఇలా మాట్లాడుతుంది. ఇక్కడ ఏ దెయ్యమూ లేదు. ఇది కేవలం ఓ చెట్టు. సరిగ్గా మధ్యాహ్నం 12:03 ఆమెకు ఓ శబ్దం వినిపించింది. హృదయవికారంగా ఒక అమ్మాయి ఏడుపు వినిపించటం మొదలైంది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. చెట్టు పైన ఎర్ర చీర వచ్చి వేలాడుతున్నట్టు కనిపించింది. ఆమె కెమెరా జూమ్ చేసి చూస్తుండగానే, చెవిలో ఒక చలికాలపు ఊపిరిలా ఒక శబ్దం. ఇక్కడ ఎవరూ ఉండలేరు. ఆమెను ఏం చూసింది? ఆమె మూర్ఛపోయి స్పృహ కోల్పోయింది. 2 గంటల తర్వాత స్థానిక రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు ఆమెను చూశారు. చెట్టు కింద ఆమె కూర్చుని ఉంది, కాని ఆమె ముఖం భయంకరంగా ఉంది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. మాట్లాడలేదు. అడిగినవారికి ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. ఆమె ఫోన్ వీడియో ఎప్పుడు రికార్డ్ అయిందో, ఎప్పుడు ఆగిందో తెలియదు. చివరగా వీడియోలో రికార్డ్ అయినది, ఒక నీలిగా మెరిసే కంటిజోడి, కెమెరాలోకి చూస్తూ నవ్విన దృశ్యం. ఇప్పటికీ చెట్టు ఎదుట ఒక బోర్డు ఉంటుంది. రాత్రి 11 తర్వాత ఈ చెట్టు దగ్గరకి రావద్దు. మీ మనస్సు బలంగా ఉన్నా, ఆమె చుట్టూ ఉండే మౌనం మిమ్మల్ని చీల్చేస్తుంది. ముగింపు. వర్ష ఇంకా బతికే ఉంది. కాని ఆమె ప్రతిరోజూ చెట్టు దిశగా చూస్తూ భయంగా తల తిప్పుతుంది. ఎవరైనా అడిగితే, ఆమె నెమ్మదిగా చెబుతుంది, ఆమె అక్కడే ఉంది, నన్ను చూడటానికి ఎదురుచూస్తోంది. నీతి. ప్రత్యక్షంగా కనిపించని అంశాలను తేలికగా తీసుకోవడం, కేవలం సాహసంగా ఫీల్ కావడం, మన జీవితాన్ని ఎక్కడికి నెట్టవచ్చో ఎవరూ ఊహించలేరు. Thank you so much for watching. Please like, share and subscribe.